క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన వారందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని నడిపిస్తున్న పాలకృపానికి, అదేవిధంగా ఈ జూమ్ వెనకాల ప్రయాసపడుతున్న నా ప్రియమైన సహోదరుడు కరుణాకరణ గారికి, పాటలు పాడిన వారికి అందరికీ ప్రభు నామములో నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము ఓల్డ్ టెస్టమెంట్ సర్వే ప్రాథమికంగా ముఖ్యమైన సత్యాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. సర్వే అంటే మొత్తం అధ్యాయాలు వెంబడి వెళ్ళి అందులో ఉన్న ప్రసంగాలు, ధ్యానాలు అది చేయడం కాదు. ప్రాథమిక అవగాహన కొరకు అందులో ఉన్న ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకోవడమే సర్వే. అంతేగాని అన్న చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడని మీరు ఏం అనుకోవద్దు. సర్వే అంటేనే కేవలం ముఖ్యమైన విషయాలు, అందులో ఉన్న ప్రాథమిక సత్యాలు మనం నేర్చుకుంటాం అంతే. మొత్తం పుస్తకం అంతా ప్రాథమిక అవగాహన కలగడానికి అంతే. కనుక ఈ రోజున మనం ఆది కాండం గురించి చాలా విషయాలు నేర్చుకున్నాం. బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. వీటన్నిటికీ కేంద్ర బిందు ఎవరంటే మన ప్రభువు యేసుక్రీస్తే. పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. ఇవన్నీ మనం చూస్తా ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు కేంద్రీకృతంగా ఈ విషయాలు ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుక ఆది కాండంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తే క్రొత్త ఆకాశం క్రొత్త భూములు చూచితిని అని ఉంటది. 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. 21వ అధ్యాయంలో చూస్తాం. అదేవిధంగా ఆది కాండంలో దేవుడు ఆది మానవుడైన ఆదాము అవ్వను భూమిని పరిపాలన చేయడానికి పెట్టాడు. ప్రకటన గ్రంథంలో కడపటి ఆదాము మన ప్రభువు యేసుక్రీస్తు, అదేవిధంగా సంఘం మరి దేవుని పట్టణంలో లోకమంతటా పరిపాలన చేయడాన్ని మనం చూస్తాం. ఆది కాండంలో జలరాశికి ఆయన సముద్రాన్ని పేరు పెట్టాడు. ప్రకటన గ్రంథంలో ఇక సముద్రం లేదు, శాపం లేదు. ఆది కాండంలో దేవుడు రాత్రి పగలను, సూర్యుడిని చంద్రుడిని కలుగజేశాడు. ప్రకటన గ్రంథంలో ఇక రాత్రి ఉండదు ఆయన రాయబడింది. సూర్యుడైనను చంద్రుడైన ఆ పట్టణంలో ఉండడు, కానీ గొర్రె పిల్ల దానికి దీపము అన్నాడు. దేవుని మహిమ దానిలో ప్రకాశిస్తుంది. ఆది కాండంలో పాపం చేసిన మనిషికి జీవవృక్ష ఫలం నిషేధించబడింది, ఇంకా అతను చేరుకోలేదు. కానీ ప్రకటన గ్రంథంలో జీవవృక్ష ఫలం నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయడం మనం చూస్తాం. జనులను స్వస్థపరచుటకు ఆకులు ఉపయోగపడతాయని చెప్పాడు. ఈ విధంగా ఆది కాండానికి కూడా మనం ప్రకటన గ్రంథానికి కూడా చాలా పోలికలు మనం చూస్తాం. ఇక పాత నిబంధన దీంట్లో సర్వేలో 2వ పుస్తకాన్ని మనం అధ్యయనం చేయబోతున్నాం. అదేమిటి అంటే నిర్గమకాండంలో చాలా విషయాలు మనం వింటాం. నిర్గమం అంటే బయటికి వెళ్ళిపోవడం అని అర్థం. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వ సంఖ్యలు తుడుచుకుని దాస్య గృహమైనటువంటి ఐగుప్తు దేశం నుండి వారు బయటికి వెళ్ళిపోతున్నారు. వారికి స్వేచ్ఛ కలిగింది. ఇప్పటి వరకు వారు నలిగిపోయారు, దెబ్బలు తిన్నారు, అమ్మో చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ కలిగింది. వారు సంతోషంగా వాళ్ళు బయటకు వస్తున్నారు. ఆది కాండంలో ఆ చరిత్ర నిర్గమకాండంలో కొనసాగడం మనం చూస్తాం. ఆది కాండంలో ఒక కుటుంబం ఉంటే, అంటే అబ్రహాం అతని కుటుంబం మనం చూస్తాం. అబ్రహాంను పిలిచి వాగ్దానం ఇచ్చి దేవుడు నువ్వు బయటికి రా అని చెప్పాడు. తర్వాత అబ్రహాము దేవుని మాట విధేయత చూపించాడు. ఇప్పుడు ఆ కుటుంబం ఒక జాతిగా ఆవిర్భవిస్తుంది. నిర్గమకాండంలో దేశంగా రూపొందించడం మనం చూస్తాం. హీబ్రూ బైబిల్లో నిర్గమకాండంలో మొదటి పదం వవ్ అని ఉంది. వవ్ అని ఉంటది. దీన్ని ఇప్పుడు అది తర్జుమా చేశారు. ప్రస్తుతం అనే మాట చెప్పారు. వవ్ అంటే ప్రస్తుతం అని అర్థం. ఆది కాండం యూసేపు మరణం సమాధితో ముగుస్తుంది. కానీ చివరి అధ్యాయంలో అబ్రాహాము సంతానము, యాకోబు కుమారులు, వారి కుటుంబాలు ఈజిప్ట్కి తరలిపోవడం మనం చూస్తాం. ఇప్పుడు నిర్గమకాండంలో ఆ యాకోబు కుమారులు అంటే ఇశ్రాయేలు కుమారుల జాబితా నిర్గమకాండంలో ఇచ్చాడు. ఈజిప్ట్కి వచ్చిన వాళ్ళు లెక్క కూడా చెప్పాడు. 70 మందితో వారి సంఖ్య లెక్కించబడింది. యోసేపు అతని సోదరులందరూ కూడా అక్కడ చనిపోయారు.
కానీ ఇక్కడ మనం చూస్తే నిర్గమకాండంలో ఇశ్రాయేలు జాతి ఆవిర్భావం మనం చూస్తాం. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మరి మీరు జరిగిస్తున్న జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా అనేకులు మేలు పొందడానికి కృప చూపారు. ఇప్పుడు మేము నిర్గమకాండ అధ్యయనం చేస్తుండగా మీ కృపగా మమ్మల్ని అప్పగించుకుంటున్నాం, సహాయం చేయండి. దేవా నీ కొందనాలు. మరి పాత నిబంధనలో ఎన్నో మర్మాలు మా కొరకు దాచి ఉంచారు. వాటిలో కొన్ని ప్రాథమికమైన సత్యాలు మేము నేర్చుకోవడానికి మీరు మా పట్ల చూపిన కృపను బట్టి నీ కొందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అనేకంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ వందనాలు. మనం నిర్గమకాండంలో కొన్ని ప్రాథమికమైన సత్యాలు నేర్చుకుంటున్నాం. ఒక కుటుంబం ఒక జాతిగా ఆవిర్భవించబడ్డం అది చాలా గొప్ప విషయం. నిర్గమం అంటే వెడలిపోవుట, బయటికి వచ్చుట అని అర్థాలు మనం చూస్తాం. అదేంటో ఇప్పుడు మనం క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చూస్తాం. నిర్గమకాండానికి ఆ పేరు ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేయాలి. ఇవి ఆలోచన చేసే ముందు కొన్ని సత్యాలు కూడా మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మీరు వినాలని నేను కోరుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. బైబిల్ విద్యార్థులకి గ్రంథం మీద కాస్త అవగాహన ఉంటే ఖచ్చితంగా అందులో లోతైన సంగతులు తెలుసుకుంటారు, ప్రభువును స్తుతిస్తారు. మనకే విషయాలు తెలియకుండా మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ప్రభు నాకు చూపించాడు, నేను ప్రార్థనలో ఉన్నాను, మోకరించాను, దేవుడు నాకు చూపించాడంటే దాన్ని ఎవరూ బాగు చేయలేరు. అలాంటి విషయాల్లో కూడా ప్రభు జోక్యం చేసుకుంటాడు. ఏది చదివినా చాలా జాగ్రత్తగా చదవాలి. మనం బైబిల్ దగ్గర ఎన్నడూ కూడా రాజీ పడకూడదు. నోటికొచ్చింది ఎప్పుడు చెప్పకూడదు. 2 మనకు మనసు తోచింది లేకపోతే ఎవరో చెప్పిన అభిప్రాయాలు ఇవి కాదు మనం చెప్పాల్సింది. వాక్యంలో ఏం రాయబడింది, వాక్యం యొక్క సారాంశం ఏంటి, అందులో ఉన్న క్రీస్తు ప్రభు ఏంటి, క్రీస్తు ప్రభు లక్షణాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అప్పుడు మనం ఆ గ్రంథానికి మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. లేకపోతే ఒక ఆయన గాడిద గురించి చెప్పాడు. అంటే యేసు ప్రభు గర్దబాన్ని ఎక్కాడు అని అంశాన్ని తీసుకున్నాడు ఆయన. అంశం మంచిదే, ఆయన తీసుకున్న అంశం చాలా అద్భుతమైన అంశం. కానీ ఆయన వివరించింది నాకు నిద్రపోయాను చాలాసేపు. నోటి మాటలేదు ఇక. అంటే ఏం చేశాడంటే ఆయన గాడిద ముందు 2 కాళ్ళు పాత నిబంధన అన్నాడు, వెనక 2 కాళ్ళు కొత్త నిబంధన అన్నాడు. ఇక మీటింగ్ అయిపోయాను, మరి తోకేమవుద్ది అని అడిగాను. దానికి జవాబు లేదు. అంటే ఇలాగ ఉంటాయన్నమాట. మనం వాక్యం చదివేటప్పుడు సమగ్రంగా చదవాలి, అందులోని ముఖ్య సత్యం ఏంటో తెలుసుకోవాలి. నోటికొచ్చింది ఎప్పుడు కూడా మనం చెప్పకూడదు. 2, అందరి ముందు నాకు చాలా వాక్యం తెలుసు అని మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మా ఏరియాలో లోకా గారు గొప్ప సేవ చేశారు. వారు ఇప్పుడు కూడా నేను విద్యార్థిని మాత్రమే అనేవాడు. ఎంత తగ్గించుకునేవాడు. వాక్యంలో చాలా విషయాలు తెలుసు ఆయనకి. కనుక మనం ఇప్పుడు కూడా నిరంతర విద్యార్థులం ఇప్పుడు కూడా. కనుక బైబిల్ విద్యార్థులుగా మనం కూర్చోవాలి ఎప్పుడు కూడా. నేను గొప్ప అనుభవం కలిగినోడిని, ప్రసంగికుడిని, నాకు ఆమూలాగ్రాలు తెలుసు అని మనం కూర్చుంటే ప్రభువు మనతో మాట్లాడడు, అక్కడ కార్యాలు కూడా జరగవు. కనుక నేను జీరో ప్రభువా, నేను శూన్యమును అని ఒక మంచి మనసుతో కూర్చోవాలి వాక్యం చదివేటప్పుడు. కనుక నిర్గమకాండంలో కొన్ని ప్రాథమిక సత్యాలు నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఇప్పుడు నిర్గమకాండం పేరు ఎలాగొచ్చింది? తెలుగు బైబిల్లో నిర్గమం అంటే బయలు వెలుట, వెడలుట, తరలుట అని అర్థం. ఎక్స్ అంటే ఎక్స్ అవుట్, లేకపోతే ఎక్సోడస్ అనే పేర్లు మనం చూస్తాం. బయలు వెడలుట, తరలుట అని సంస్కృతం నుంచి తీసుకున్నారు ఈ పేరు. అయితే హెబ్రీ భాషలో దీన్ని ఏమంటారంటే వెల్లే షెమోత్ అని పిలుస్తారు. వెల్లే షెమోత్, వెల్లే షెమోత్ అంటే ఏంటి అర్థం? అవి వారి పేర్లు అన్నమాట. వాళ్ళు ఎట్టుకున్న పేర్లు, హీబ్రూ పేర్లు. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఐగుప్తులో స్థిరపడిన యూదులు తమ మాతృభాష అంతా మర్చిపోయారు. ఈజిప్ట్ భాష ఎక్కువగా ఉంది అక్కడ. అప్పుడు గ్రీకు భాషలో బైబిల్ తర్జుమా చేసేటప్పుడు దీనికి పేరు ఇచ్చారనమాట. సెప్టువజెంట్ బైబిల్ అని ఉంటది. 70 మంది రాశారు అది.
ఈ గ్రీక్ అనువాదం బైబిల్ నిర్గమకాండానికి బయలు వెళ్ళుట అని అర్థం ఇచ్చే ఎక్సోడస్ అనే పదాన్ని ఉపయోగించారు. బయలు వెడలుట అని అర్థం. కనుక గ్రీక్ అనువాదకులు చక్కని పేరు ఇచ్చారు దీనికి. వాళ్ళు దాస్యం నుంచి బయటకు వచ్చారు. కనుక నిర్గమకాండం ప్రధానాంశం ఏంటంటే దాస్య విమోచన, దాస్యం నుంచి బయటకు వచ్చుట. కనుక 70 మంది ఒక జాతిగా వర్ధిల్లినట్లుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 43:21లో ఇలాగన్నాడు. యెషయా ప్రవక్త ఇలా చెప్తాడు, యెహోవా దేవుడు తన కోసం ఒక ప్రజను రూపొందించుకున్నాడు. ప్రభువు రూపొందించాడు. యెహోవా దేవుడు. అద్భుతమైన విషయం ఇది నిజంగా. కనుక దేవుడు దాస్య శృంఖలాల నుంచి వారిని విడిపించాడు. మోషే ద్వారా వారికి ఆయన చక్కని విడుదల కలుగజేసినట్లుగా నిర్గమకాండం 3:8 మనం చదువుతాం. ఏమన్నాడు 3:8? ఐగుప్తు చేతిలోంచి మిమ్మల్ని విడిపిస్తాను, మంచి దేశానికి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండానికి ఆది కాండానికి కొన్ని పోలికలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఆది కాండమేమో ఆదాముతో ప్రారంభమవుతుంది. నిర్గమకాండమేమో ఇశ్రాయేలుతో మోషేతో ప్రారంభమవుతుంది. అక్కడ ఆదాముతో ప్రారంభమైంది, ఇక్కడ ఇశ్రాయేలుతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. గుర్తుపెట్టుకోండి. 2 ఆది కాండంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు ప్రాముఖ్యంగా. అబ్రహాం అయిన పేరు. అంటే బైబిల్ చాలా మంది ఉన్నారు, అందులో ప్రాముఖ్యంగా ఎక్కువగా అబ్రహాం గురించి మనం చదువుతాం. అబ్రహాం మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించబడింది. మరి నిర్గమకాండంలో ఏం జరిగింది? నిర్గమకాండంలో మరొక వ్యక్తి మనకు కనబడతాడు, ఆయన పేరు మోషే. మోషే మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించబడ్డాన్ని మనం చూస్తాం. కనుక దేవుడు ఆది కాండంలో అబ్రహాం గురించి మాట్లాడితే నిర్గమకాండంలో మోషేతో మాట్లాడతాడు. మోషే ద్వారా ప్రజలతో మాట్లాడడాన్ని మనం చూస్తాం. అయితే ఈ నిర్గమకాండంలో రక్తం ద్వారా దేవుడు విడుదల కలిగజేస్తాడు. ఆది కాండంలో కూడా విడుదల కలిగింది. అంటే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు ఒక జంతువును వధించాడు, విడుదల కలిగింది, మంచి విషయమే. ఇక్కడ కూడా ప్రజలకు విడుదల ఎలా కలిగింది అంటే పస్కా బలిపశు ద్వారా విడుదల కలగడాన్ని మనం చూస్తాం. తర్వాత ఆది కాండంలో అబ్రహాంకి నాహోరు, హారాన్ అనే తోబుట్టులు ఉన్నారు, సిబ్లింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇక్కడ కూడా మోషేకి తోబుట్టులు మనం చూస్తాం, అహరోను, మిర్యాము. అహరోను ప్రధాన యాజకుడిగా, మిర్యాము మోషే అక్కగా. అసలు మోషేను బ్రతికించింది, చనిపోవలసిన నైల్ నదిలో కాపలా కాసింది మిర్యాము. కానీ ఈ చరిత్ర అంతా కూడా మన నిర్గమకాండంలో మనం చూస్తాం. తర్వాత అబ్రహాము తన దేశాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. అది పెద్ద చరిత్ర. అబ్రహాము విగ్రహాలు తయారు చేసేటువంటి షాపులో పనిచేసేవాడు. వాళ్ళ నాన్న విగ్రహాలు తయారు చేసే షాప్ ఉంది. చంద్ర దేవతను వారు ఆరాధన చేసేవాడు. వారు యూదుల చరిత్రలో మనం చదువుతాం. ముస్లింలు కూడా ఇప్పటికి కూడా వాళ్ళు చంద్రదేవతను ఆరాధన చేస్తారు ఇండైరెక్ట్ గా. అందుకని చంద్రుడు బొమ్మ వేసి 786 ఉంటుంది ఆయనకి. అయితే అబ్రహాము తన ప్రయాణాన్ని విడిచిపెట్టి తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన దేశాన్ని, తన బంధువులు విడిచిపెట్టి ఇప్పుడు విశ్వాసంతో బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు. కానీ దేవుడు వాగ్దాన దేశానికి ఆయన నడిపించాడు. ఆయన ఎంత నమ్మదగిన వాడో అబ్రహాం జీవితంలో మనం చూస్తాం. ఒకటి విశ్వాసం ఉంటే చాలు. విశ్వాసం అంటే దేవుడు ఎంత దూరమైన నడిపిస్తాడు. విశ్వాసం లేనిది దేవుడికి ఇష్టం అసాధ్యం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కనుక విశ్వాసంతో వెళ్ళాడు. అతడు ప్రభువు చూపించిన దేశానికి బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు ఆరంభంలో. కానీ విశ్వాసంతో బయలుదేరినప్పుడు బలిపీఠాల మనిషి కనుక దేవుడు అబ్రహామును దీవించాడు. అదే నిర్గమకాండంలో వీరు కూడా ఏం చేశాడంటే, మోషే అన్నాడు, మోషే ఏమని చెప్పాడంటే, ఇదిగో మనం ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి, మనం వాగ్దాన దేశానికి వెళ్ళాలని మోషే బలవంతం చేయబడ్డాన్ని మనం చూస్తాం. వాళ్ళు బలవంతం చేశాడు, వారు బయటకు వచ్చాడు. అబ్రహాం కూడా ఫోర్స్ చేయబడ్డాడు దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళమని. కనుక ఈ విధంగా వాళ్ళు వాగ్దాన దేశానికి వారు ప్రయాణం చేయడం మనం చూస్తాం. గుర్తుపెట్టుకున్నాం, నిర్గమకాండంలో ప్రాముఖ్యంగా మొదటి 14 అధ్యాయాలు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుని మనం చూస్తాం. మొదటి 14 అధ్యాయాలు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుని మనం చూస్తాం. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు గుర్తుపెట్టుకోండి.
15-40 వరకు అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలు. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నిర్గమకాండంలో 2 భాగాలున్నాయి. మొదటి భాగం ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు. రెండవ భాగంలో అరణ్యంలో ఉన్న ఇశ్రాయేలును మనం చూస్తాం 15-40 అధ్యాయం వరకు. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు వారి దాస్యం, వారి విమోచన మనం చూస్తాం. వారు దాపరికం లేకపోతే దాస్యంలో ఉండడం చాలా కఠినమైనది, బాధ కలిగించేది. చబుకులు వీటి మీద పడుతున్నాయి. చాలా కఠినమైన శ్రమ ఉంది. ఇనుప కొలిమి లాంటిది ఐగుప్తు అన్నాడు. ఇనప కొలిమి లాంటిది ఐగుప్తు. ఇనప కొలిమిలు ఎంత వేడి ఉంటుందో అంత బాధ అంతా అనుభవించారు వీళ్ళు. అయితే అద్భుతమైన విమోచన అక్కడ మనం చూస్తాం. ఆ విమోచన చాలా అద్భుతమైంది, మహిమాన్వితమైన అద్భుతమైనటువంటి విమోచన. అది ఐగుప్తులో ఇశ్రాయేలు పరిస్థితి మనం చూస్తాం. నిర్గమకాండంలో 15-40 అధ్యాయాలు చదివినప్పుడు అరణ్యంలో ఇశ్రాయేలు అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉన్న సంబంధం మనం చూస్తాం. దేవుని పాఠశాలలో దేవుడు వారికి చాలా శిక్షలు వేశాడు. అయితే దేవుడు చాలా సహనం కలిగిన వాడు. వారు మాటిమాటికి ఇబ్బంది పెట్టారు, మోషేని ఇబ్బంది పెట్టారు, దేవునికి బాధ కలిగించారు. ఎన్నో శ్రమలు, ఎన్నో అనుభవాలు. ప్రతి శ్రమ కూడా వారికి కఠినమైన పాఠం నేర్పించింది. ప్రతి సమస్య కూడా వారికి ఒక అనుభవాన్ని నేర్పించినట్లుగా మనం చూస్తాం. కనుక దేవునితో నిబంధన, ఆ సంబంధంలోనికి వాళ్ళు రావడం నిర్గమకాండలో మనం చూస్తాం. నిర్గమకాండలో యాజకత్వం, బలులు, పరిశుద్ధ ద్వారా దేవుని సమీపించడం, దేవునితో సహవాసం చేయడం, ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటాం. నిర్గమకాండలో ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు ఉన్నాయి. ఎన్నో ప్రయోజనకరమైన విషయాలు. ఏంటవి? ప్రయోజనకర విషయాలు ఏంటి? ఆలోచన చేస్తే చాలా విశేషమైన సంగతులు ఉన్నాయి. మొదటి సంగతి, రక్తం ద్వారా విమోచన. దేవుడు రక్తం ద్వారా మానవాళికి విడుదల కలుగ చేయడం మనం చూస్తాం. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. పస్కా బలి, ఆ బలి ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు మరణంలో నుండి జీవంలోనికి వెళ్ళడం మనం చూస్తాం. రక్తము ద్వారా విమోచన చూస్తాం. రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే శక్తి చేత విడుదల పొందడం. దేవుని శక్తి చేత. అంటే కదా, ఎర్ర సముద్రం దాటడం చిన్న విషయం కాదు. ఎర్ర సముద్రాన్ని దేవుడు చీల్చేశాడంతే. మరణంలో నుండి జీవంలోనికి వారిని దాటించాడు. అది దేవుని శక్తి అక్కడ మనం చూస్తాం. మోషే కర్రలో ఏమీ లేదు. మోషే కర్ర దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు దాన్ని వాడుకున్నాడు. చిన్న వస్తువులు గొప్ప విజయం మనం చూస్తాం. మనం కూడా చాలా చిన్నోళ్ళు. మనం తగ్గించుకుంటే, ఆయన చేతులు మనం ఉంటే ఆయనకు ఉపయోగకరమైన పాత్రగా మనం ఉంటాం. చాలా మంది ఆయన చేతిలో లేకుండా వాడబడడానికి ప్రయత్నం చేస్తుంటారు. మనం ఎప్పుడు కూడా విజయం సాధించలేం. చిన్న వస్తువులు దేవుని చేతిలో పెడితే గొప్ప విజయం ఎలా కలుగుతుంది? ఆలోచన చేస్తే, ఒకటి, ఏ విషయాల్లో మనకి సంతోషాన్ని ఇస్తాడు చెప్పనా? వినండి. దావీదు చేతిలో గులకరాళ్ళు ఉన్న 5. అవి గులకరాళ్ళు ఏమన్నా పెద్ద గొప్పవిగా? కానీ దావీదు ఆ గులకరాయిని దేవుని చేతిలో పెట్టాడు. యుద్ధం యెహోవాదని వెళ్ళాడు. గొప్ప విజయం మనం చూస్తాం. చిన్న వస్తువులు గొప్ప విజయం. అదేవిధంగా సంసోను చేతిలో గాడిద పచ్చి దవడ ఎముక మనం చూస్తాం. గాడిద పచ్చి దవడ ఎముక ఎలాంటిది? అది ఎముక ద్వారా అది ఏమన్నా గొప్ప వస్తువు? అది ఎముక ఏముండదో, కానీ దేవుని చేతిలో పెట్టాడు. 1000 మంది ఫిలిస్తీన్లు చంపాడు. చిన్న వస్తువు గొప్ప విజయం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు అంతే. ఆ చిన్నోడు ప్రభు చేతిలో పెట్టాడు. పురుషుల సంఖ్య 5000, మరి వారి కుటుంబాలన్నీ మోర్ దాన్ 15,000 తిని ఉంటారు. ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. చిన్న వస్తువు పెద్ద విజయం. అదేవిధంగా శ్రీశైల జీవితంలో కూడా అదే మనం చూస్తాం. చిన్న మేకు కణతలు దిగిపోయింది. దేవుని చేతిలో పెట్టాలి. చిన్న వస్తువుని దేవుని చేతిలో పెడితే దేవుడు గొప్ప విజయాన్ని ఇస్తాడు. మనకు కలిగింది కూడా అంతే. మోషే ఆ కర్రను దేవుని చేతిలో పెట్టాడు. గొప్ప విజయం కలిగింది. మనం కూడా అంతే. మనకు కలిగిన వాటిని ప్రభు చేతిలో పెడితే ప్రభు ఇచ్చే విజయం, అద్భుతమైన విజయం మనకిస్తాడు. అదే ఇక్కడ జరిగింది. మోషే కర్రను దేవుని చేతిలో పెట్టాడు.
గొప్ప విడుదల కలిగి దేవుడు వారి మధ్య నుండి వారిని నడిపించడం, పగలు మేఘస్తంభంగా, అగ్నిస్తంభంగా ఆయన ఉండడం మనం నేర్చుకుంటాం. మాత్రమే కాదు, వారిని అరణ్యంలో తీసుకెళ్ళి వారి అవసరతలన్నీ కూడా తీర్చాడు దేవుడు. ఆకాశం నుండి మన్నాను పంపించాడు, పూరేళ్లను కురిపించాడు. ఈ సత్యం అంత అద్భుతమైన నిజంగా. సమృద్ధి అయిన ఆహారం వారు తిన్నారు, సంతృప్తినిచ్చే ఆహారం వారు తిన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రస్తుతం మనలో కూడా ఆయన పోషించే దేవుడుగా ఉంది. ఆయన మన అవసరతలన్నీ తీరుస్తాడు, మనం చింతించాల్సిన పని లేదు. అందుకని పేతురు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన మిమ్మల్ని గురించి నిజముగా చింతించుతున్నాడు కదా. క్యాష్ యువర్ బర్డెన్స్ ఆన్ టు హిమ్, ఆయన మీద వేయండి, ఆయన మీ పనులు మీ పరిస్థితి అంతా చూస్తాడు. మీరు ఎందుకు చింతిస్తున్నారు? కుటుంబాల గురించి, ఉన్న ఆర్థిక పరిస్థితుల గురించి, లేకపోతే కొన్ని విషయాలు మన కుటుంబాల్లో పొడసూపినప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు ఆందోళన చెందాలి? మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇశ్రాయేలును అరణ్యంలో పోషించిన దేవుడు, ఏలియాను కాకుల ద్వారా పోషించిన దేవుడు మన గురించి ఆయన చింతించడా? ఆయన మన గురించి నిజంగా చింతిస్తాడు. శత్రు భయం లేకుండా దేవుడే వారికి కోటగా ఉంటాడు, వారికి అండగా ఉంటాడు. చూడండి, అమాలేకీయులు ఎలా వెళ్ళిపోయారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రథమ శత్రువు అమాలేకు ఎలా జయించారు చెప్పండి? అద్భుతమైన విషయం నిజంగా. కనుక దేవుడు వారికి ఏమిస్తున్నాడంటే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు. ధర్మశాస్త్రం ద్వారా, యాజకత్వం ద్వారా, బలుల ద్వారా వారికి ప్రత్యేకమైన ఏర్పాటుని ఇస్తున్నాడు. ధర్మశాస్త్రం తీర్పు తీర్చింది అని యాజకుడు, బలులు యెహోవా దేవునితో సహవాసాన్ని నడిపించాయి. అయితే నిర్గమాకాండంలో మనం నేర్చుకున్న ఆత్మీయమైన పాఠాలు కొన్ని ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఒకటి, ఇశ్రాయేలు ఆధ్యాత్మిక ఉనికి వారి విమోచనతో నిర్గమాకాండం ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలు జాతి ఒక కుటుంబంగా ఐగుప్తులను ప్రవేశించారు. ఇప్పుడు ఆ జాతి విస్తృతంగా వర్ధిల్లుతుంది. అందుకని అలా పెరిగిపోతుంటే అక్కడున్న రాజు, ప్రజలు భయపడిపోయారు. సంఖ్యాపరంగా వాళ్ళు పెరిగిపోతున్నారు. కనుక ఒక శాసనం అక్కడ మనం చూస్తాం. అక్కడేముంటుంది? ఫరో అనేవాడు ఉంటాడు, వాడు ఈ మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఇదిగో మగపిల్లని పుడితే పీక పిసికి చంపేసి నైల్ నదిలో పడిండి అన్నాడు. అయితే దేవుడి యొక్క కాపుదలు అక్కడ మనం చూస్తాం. ఇద్దరు నర్సులు మనం చూస్తాం, షిఫ్రా, పూయ అనే నర్సులు. వారు చంపాల్సిన పరిస్థితుల్లో వారు ఎలాగో కాపాడారో దేవుడికి భయపడిన వారుగా మనం చూస్తాం. వారు చాలా జీవితాల్ని వారు కాపాడిన వారుగా దేవుడు వారిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే యెహోవా దేవుడు వారిని ఏమని పిలిచాడంటే నా కుమారుడు అని పిలిచాడు. నిర్గమాకాండం 4:22 మనం చదువుతాం. నిర్గమాకాండం ప్రారంభంలో ఇశ్రాయేలు దాస్య గృహం గురించి, వారి వేదన గురించి, వారి దుస్థితిని గురించి రాశాడు. అలాంటి వారిని దేవుడు బయటికి పిలిచినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రజలు చాలా బాధను ఉంచారు. ఇంగ్లీష్లో లేబర్ పెయిన్స్ అంటారు వాటిని. అంత భయంకరంగా వారు ఇబ్బంది పడ్డారు. దేవుని కృపాశక్తి వారిని ఐగుప్తు నుంచి రప్పించినట్లుగా మనం చూస్తాం. వారు ఒక జాతిగా ఆవిర్భవించి ఆ రోజునే నెలల్లో మొదటి నెల అది వారి పుట్టినరోజు అని మనం చెప్పొచ్చు. నిర్గమాకాండం 12:2 మనం చదివితే పస్కాను గురించి మనం చదువుతాం. నెలల్లో మొదటి నెల వారి పుట్టినరోజుగా మనం చూస్తాం. వారి పురోభివృద్ధి, వారి నిర్మాణ క్రమం, అదేవిధంగా వారిని దేవుడు ఐక్యపరచడం మొదలైన విషయాలన్నీ కూడా నిర్గమాకాండంలో రాయబడ్డాయి. అయితే మనం కూడా భౌతికపరమైన పుట్టినరోజు కంటే ఆధ్యాత్మికమైన పుట్టినరోజు చాలా ప్రాముఖ్యమైనది. చాలాసార్లు కేకులు కట్ చేసుకుంటాం భౌతిక పుట్టినరోజు అంటే, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏదంటే ఆధ్యాత్మికమైన పుట్టినరోజు. క్రీస్తులో మనం ఉద్భవించడం అది చాలా గొప్ప విషయం. ఆ రోజు చాలా అమూల్యమైన రోజు అని నేను చెప్తాను. యేసు ప్రభులు తిరిగి జన్మించే అనుభవం ఏదైతే ఉందో అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మన హృదయాల్లో ప్రతిష్ఠించబడ్డాం, అప్పటి నుంచే మన జీవితం ప్రారంభమవుతుంది, మన విశ్వాస యాత్ర ప్రారంభమవుతుంది. అర్థమవుతుందండి? కనుక పుట్టినరోజు కంటే ఆధ్యాత్మికమైన పుట్టుక చాలా ప్రాముఖ్యమైనది. ఎఫెసీయుల 2 మనం చదువుతాం, అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడి, మనల్ని పోషించిన వాడుగా, మనల్ని సంరక్షించిన వాడిగా మనం చూస్తాం. కనుక దేవుని యొక్క ఆశ ఏంటంటే తన ప్రజలు తనతో సహవాసం చేయాలని ఆశతోనే దేవుడు ప్రజలు విడిపించిన వాడుగా మనం చూస్తాం.
అయితే వారు పాపం చేశారు, వారు అపరాధాలు చేశారు. కానీ దేవుడు వారికి ఇచ్చిన ఏర్పాటు ఎంత గొప్పదో చూడండి. అందుకని వారు విమోచనకు ధర్మశాస్త్ర నిబంధనలు జోడించారు. గలతీ పత్రిక 3:19 ఏమో చూడండి. మనిషి అపరాధములను బట్టి అంటాడు. దాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ విమోచన కొరకే ధర్మశాస్త్ర నిబంధన జోడించాడు. మనమైతే వాగ్దాన నిబంధనని క్రీస్తు ద్వారా, క్రీస్తులోనికి మనం జోడించబడ్డాం. అందుచేత ధర్మశాస్త్రమైన ఆజ్ఞలు ఏం జరిగిందంటే రాళ్ల మీద చెక్కబడిన మరణకారణకు పరిచర్య జరిగించేవిగా ఉంటాయి. అంటే రాళ్ల మీద చెక్కబడింది వారి మరణం, కానీ కృప మనల్ని విడిపించి మనల్ని రక్షించేదిగా మనం చూస్తాం. వాళ్ళ మరణం రాళ్ల మీద చెక్కబడిందండి. మీరు కనుక ఉల్లంఘిస్తే చచ్చిపోతారని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ఆజ్ఞ నెరవేర్చుటకు చాలిన వారు కాదని ఇది నెరవేరుస్తుంది. కొత్త నిబంధనలో మనం మన నిబంధన ఏంటో చెప్పబడింది. మనం విమోచించబడ్డా, ఇక మన మీద తీర్పు లేదు. ఈ విధంగా దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నిర్గమకాండం రాసింది ఎవరు? అది ప్రధానమైన ప్రశ్న. ఎవరు రాశారు ఈ గ్రంథాన్ని? ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మొత్తం 5 పుస్తకాలని పంచగ్రంథాలని పిలుస్తాయి. అందులో పెంటాటుక్ అని ముందే చెప్పాను. పెంటా అనగా 5 అని, టుకోస్ అనగా గ్రంథపు చుట్టలని అర్థం. పెంటా అంటే 5, టుకోస్ అంటే గ్రంథపు చుట్టలని అర్థం. మోషే ఈ గ్రంథాలన్నింటి కూడా రాశాడు. అయితే మనకు డౌట్ వస్తుంది, ద్వితీయోపదేశ కాండంలో మోషే మరణించినట్లుగా రాయబడింది. మరి మోషే మరణం గురించి ఎవరు రాశారు? అది చాలా ప్రధానమైన ప్రశ్న. ఎవరు రాస్తారు మోషే మరణం గురించి? చాలా మంది యెహోషువ రాశారంట. మరి యెహోషువ మరణం ఎవరు రాశారు? ఈ రెండు చాలా ఆలోచన తగిన ప్రశ్నలు. అందుకని బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, దైవజనుడైన ఫీనెహాసు ఈ 2 విషయాలు రాసినట్లుగా మరి యూదులు వారి యొక్క చారిత్రక గ్రంథాల్లో రాసుకున్నారు. ఫీనెహాసు మోషే మరణం గురించి రాశాడు. యెహోషువ మరణం గురించి కూడా రాసినట్లుగా లేఖనాల్లో మనం యూదుల గ్రంథాల్లో చదువుతాం. బైబిల్లో లేదు ఆ మాట. ఎవరు రాశారనేది ప్రాముఖ్యం కాదు. మోషే మరణము వాస్తవమే, యెహోషువ మరణం కూడా వాస్తవమే. కనుక ఆ పారాగ్రాఫ్ ని వీళ్ళు రాసి ముగించారని చెప్పారు. దేవుడు అన్నాడు నిర్గమకాండం 17:14 ఒక గ్రంథం రాయమని చెప్పాడు. దేవుడు మోషేకి ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞ మేరకు మోషే గ్రంథం రాయడం నిర్గమకాండం 24:5-7 సంఖ్యాకాండం 33:2 ద్వితీయోపదేశ కాండం 31:9 కూడా మోషే గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. అయితే మోషే తను రాసిన గ్రంథానికి నిబంధన గ్రంథం అని పేరు పెట్టుకున్నాడు. నిబంధన గ్రంథం, ఏ కావనెంట్ బుక్ అంటారు ఇంగ్లీష్ లో. దానికి ఇంకో పేరు ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం అని కూడా పేరు పెట్టడం జరిగింది. దీనికి ఆనవాలు ఎక్కడ ఉందంటే ద్వితీయోపదేశ కాండం 28:58-61 రాయబడింది. కనుక ధర్మశాస్త్ర గ్రంథం అంటే పుస్తకం కాదు, 5 భాగాలున్న గ్రంథం అని యూదులు భావించేవారు. అయితే ఇక్కడ మనం చూస్తా ఉంటే వీటిని రాతప్రతులుగా చేయించాలి. రాజులు వీటిని చదవాలి, ప్రజలు వీటిని చదవాలి. అందుచేత ఆ రోజుల్లో చాలా కష్టం గ్రంథాలు తయారు చేయాలంటే. అందుకే దేవుడు ముందుగానే ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. మనంతా ఇప్పుడు ట్యాబ్ అన్నాం ఇక్కడ, కానీ దేవుడు రాతి పలకలను వాళ్ళకి ఇచ్చాడు. అందులోంచి వచ్చింది ట్యాబ్లెట్ అనే మాట. అంటే ముందులుగా ట్యాబ్లెట్ అంటే ఏంటి? ట్యాబ్ వాడుతున్నారు చూడండి చాలా మంది, మొబైల్ ట్యాబ్. ఇది ఇప్పుడు వచ్చిందేమో కానీ ముందే బైబిల్లో ఉంది అది. ధర్మశాస్త్ర గ్రంథం రచయితగా దేవుడు మోషేని గుర్తించి యెహోషువకు దాన్ని అందించడం మనం చూస్తాం. యెహోషువ మిగతా భాగాలన్నిటి కూడా చక్కగా వాటిని రాశాడు. కనుక రాజుల కాలంలో వచ్చేటప్పటికి దీనిని చట్టంగా, శాసనంగా వారు పరిగణించడం మనం చూస్తాం. దావీదు దాన్ని గుర్తించాడు. దావీదు కుమారుడైన సొలొమోను కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిందిగా దావీదు చెప్పాడు, ఆజ్ఞాపించాడు. అంతే. రాజుల మొదటి గ్రంథం 2:3 ఆ సంగతులు మనం చదువుతాం. ఆ తర్వాత యోషియా ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర గ్రంథం కనుగొని దానికి లోబడ్డారు. ప్రజలందరూ లోబడ్డారు. యెహోషాపాతు కూడా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తయారు చేసి చదివించిన వాడిగా మనం చూస్తాం. ప్రజలు ప్రేరేపించాడు, ఇగో ఇశ్రాయేలులారా మన వాక్యానికి లోబడదాం, వాక్యం ఏందో దాన్ని నెరవేరుద్దామని చెప్పి యెహోషాపాతు కూడా చెప్పాడు. యోవాషు కూడా వాక్యానికి లోబడ్డాడు. వాక్య ప్రకారమే వారు వెళ్ళారు. అమధ్య వాక్యాన్ని విధేయత చూపించాడు. హిజ్కియా వాక్యాన్ని విధేయత చూపించాడు. ప్రవక్తలు వాక్యాన్ని విధేయత చూపించారు.
ఎజ్రా, నెహెమ్యాలు ప్రజలు ఎదుట ధర్మశాస్త్ర గ్రంథం చదివినప్పుడు ప్రజలు పశ్చాత్తాపడ్డారు, సంతోషించారు. వాక్యం కూడా అదే చేస్తుంది. యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రం అంతా కూడా నన్ను గురించి రాయబడిందని చెప్పాడు. 5 గ్రంథాలు మోషే రచించాడని చెప్పాడు ప్రభు. అపోస్తలులు కూడా మోషే యొక్క విధి విధానాలను వారు అంగీకరించి అనేక విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. కనుక వాక్యం చాలా ప్రధానమైనది. ప్రభు మన క్రొత్త నిబంధన ఇచ్చాడు, అపోస్తలుల ద్వారా దాన్ని స్థిరపరిచాడు, మనకు చక్కని వాక్యాన్ని అనుగ్రహించాడు. మనకు క్రొత్త నిబంధన అద్భుతమైన సత్యాలు మనకు నేర్పిస్తుంది. అందుచేత ఈ గ్రంథాన్ని ఎవరు రాశారంటే మోషే రాశాడని మనం చూస్తాం. అందుకని మహమ్మద్ లాంటి వారు కూడా వారు మోషే రాసినట్లు గుర్తించారు. వినండి, అందులో కొన్ని పదాలు తేడాగా ఉంటాయి. ఖురాన్లో, బైబిల్లో ఉన్న పదాలు వేరేగా ఉంటాయి, ఖురాన్లో పదాలు వేరుగా ఉంటాయి. మిరియామునేమో మరియం అన్నాడు, మోషేనేమో మూసా అన్నాడు. అక్కడ అంటే బైబిల్ ముందు రాయబడింది, తర్వాత ఖురాన్ రాయబడింది. ఈ సత్యాలు తెలుసుకోవాలి అందరూ. అందుచేత మొదటిగా రాయబడింది ఏదో అదే ప్రామాణిక గ్రంథం అవుద్ది. అయితే తర్వాత మనం చూస్తాం, ఇందులోని రుజువులు బట్టి మోషే రాశాడని చెప్పడానికి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుంటాం. అయితే ఆర్డి విల్సన్ అనే బైబిల్ పండితుడు ఆయన ఏమన్నాడంటే, ఇందులో భాష, శైలి, వ్యాకరణం వీటన్నిటినీ మోషే గట్టిగా రాయడానికి రుజువులు ఉన్నాయని చెప్పాడు. కనుక మోషే కంట దాదాపు చాలా భాషల 40 ప్రాచీన భాషలో ప్రావీణ్యం సంపాదించాడట. చాలా విషయాలు తెలుసట మోషేకి. అదేవిధంగా దైవజనుడు విల్సన్ గారు కూడా, ఆర్డి విల్సన్ అనే దైవజనుడు కూడా చాలా భాషలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు. చాలా విషయాలు ఆయన రాశాడు. ఆర్డి విల్సన్ అంటే పెద్ద పేరు. బైబిల్ పండితులకి, బైబిల్ విద్యార్థులకి ఎక్కువ తెలుసు ఆర్డి విల్సన్ గురించి. అయితే ఇందులో ఉన్న ప్రాథమికమైన మాట ఏంటంటే, నిర్గమాకాండంలో నా ప్రజలను పోనివ్వు అంటాడు. నా ప్రజలను పోనివ్వు అంటాడు. ఏంటా మాట అంటే, ఇది మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో జీవించిన విషయం మనం చూసినప్పుడు, ఈ 400 సంవత్సరాల కాలంలో యాకోబు తన కుటుంబంతో వలస వెళ్ళిపోయినప్పుడు యోసేపు ఆ దేశానికి అధికారిగా ఉంటాడు. రెండవ అధికారిగా ఉండి పరిపాలన కొనసాగిస్తాడు. అలాగే వలస వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు జాతిగా ఆవిర్భవించిన తర్వాత వీరు మూలుగులు, ఇబ్బంది, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఒకవైపున వాళ్ళు పిరమిడ్లు కట్టాలి, మరొక వైపున ఇంకా చాలా పనులు వాళ్ళు చేయాలి. కార్మికులుగా పనిచేస్తున్నారు వీళ్ళు, అల్పసంఖ్యాకులు, మైనారిటీ వాళ్ళు. ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా మార్చేశారు. అప్పుడు అలాంటి తరుణంలో వారు దేవుణ్ణి అడిగారు, విడిపించమని అడిగారు. ప్రభువా, నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, మాకు విడుదల కలుగజేయ ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు వారికి విడుదల కలుగజేశాడు. అయితే అంతలోనే ఫరో మనసు మార్చుకుని ఎర్ర సముద్రం దగ్గర వరకు వారిని వెన్నట్టి తరిమాడు. అక్కడ దేవుని శక్తిని మనం చూస్తాం. అద్భుత రీతిగా ఎర్ర సముద్రం పాయలైపోవడం, చీల్చబడ్డం, ప్రజలను ఆరి నేల మీద వారు నడిచిపోయేటట్లుగా చేయడం, ఇవన్నీ ఫరో రథాలన్నీ కూడా కూరుకుపోవడం, వాటి మీద సైనికులను నీళ్లలో మునిగిపోయేలా చేయడం, దేవుని ప్రజలు స్వేచ్ఛ పొందారు. అప్పుడు దేవుడు వారికి ఒక నిబంధనను ఇచ్చాడండి. ఆ నిబంధన సీనాయి పర్వతం మీద ఇచ్చాడు. 10 ఆజ్ఞలు గల పలకలు ఇచ్చాడు. అప్పుడు గొప్ప కార్యాలు అక్కడ మనం చూస్తాం. కనుక మొదటి ఆజ్ఞ ఆధారంగా ఇశ్రాయేలు ప్రజలపై తన హక్కును ఉండాలని దేవుడు కోరుకున్నాడు. యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. నిర్గమాకాండం 20:2 నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. ఎందుకని? నేను నిన్ను దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి విడిపించాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. మిగతా 10 నిబంధనలంతా కూడా ఇశ్రాయేలు ఈ ఆజ్ఞను పాటించక వాళ్ళు అష్ట కష్టాలు పడినట్లుగా మనం ఇందులో చదువుతాం ప్రియులారా కదా. మిగతా పుస్తకాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు దాస్యత్వంలోనికి, అమాలేకీయుల చేతికి, మోయాబీయుల చేతికి, అష్షూరీయుల చేతికి, అదేవిధంగా బబులోను చేరకే వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు? వారు ఫస్ట్ కమాండ్ని వారు మీరే, మీ దేవుడిని యెహోవానే మీరు పూజించాలి, ఆరాధన చేయాలి,
సేవించాలి, మొరక్కాలి అని చెప్పిన మాటను వారు విడిచిపెట్టారు. అందుకని దేవుడు వారిని ఆ కఠినమైన దాసత్వానికి వారు నడిపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతులు కొన్ని ఉన్నాయి. అదేమిటి అంటే మొదటి 18 అధ్యాయాల్లో ప్రతిపాదన, మొదటి 4 అధ్యాయాల్లో చూస్తాం. దేవుడు ప్రతిపాదించాడు, మీరు వరి అవ్వకుండా నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు చక్కగా నా మాట వినండి అని చెప్పాడు. 5-9 అధ్యాయాల్లో ఫరో నుంచి వచ్చిన అభ్యంతరాలు మనం చూస్తాం. దేవుడిచ్చిన ప్రతిపాదనతో మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. 5-9 అధ్యాయాల అభ్యంతరాలు మనం చూస్తాం. ఇక 12-18 అధ్యాయాల్లో దేవుని యొక్క ఆజ్ఞ అమలును మనం చూస్తాం. గుర్తుపెట్టుకోండి, ప్రతిపాదన, అభ్యంతరం, అమలు, ఈ 3 చాలా ప్రధానమైన మాటలు. ఏంటి ప్రతిపాదన? నా ప్రజలు వారు కఠినమైన దాసత్వంలో ఉన్నారు, వారు భయంకరమైన స్థితిలో ఉన్నారు, నేను వారిని విడిపిస్తాను. మోషే అభ్యర్థనను దేవుడు అంగీకరించాడు, ప్రజల మొర్రను దేవుడు ఆలకించాడు. 5-9 అధ్యాయంలో తీవ్రమైన అభ్యంతరం కలిగింది. అమ్మో, చాలా ఇబ్బందులు పెట్టాడు, వారి శిక్షను ఇంకా అమలు చేశాడు. ఆ ఫరో కఠినంగా ప్రవర్తించాడు ఇశ్రాయేలుతో. ఇప్పుడు ఈ ప్రతిపాదన అమలు చేయబడుతుంది. 12-18 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే వారు బయటికి రావడం మనం చూస్తాం. ఇక 19-24 అధ్యాయాల్లో ధర్మశాస్త్రం గురించి రాయబడింది. ధర్మశాస్త్రంలో 3 ఉంటాయండి. 1 ఆజ్ఞలు, 2 తీర్పులు, 3వది ఆచార సాంప్రదాయం, కర్మకాండ అంటారు మన భాషలో. ఆజ్ఞలు నైతికపరమైన ఆజ్ఞలు ఇచ్చాడు. తీర్పులు సోషల్ గా మనం ఎలా బిహేవ్ చేయాలో చెప్పాడు. 3వది ఆచార విషయాలు, మత విషయాల్లో ఎలా ఉండాలో చెప్పాడు. అందుకని మోరల్లా అంటారు, నైతికమైన విలువ గురించి మాట్లాడాడు. ఇక 25-40 అధ్యాయాల్లో దేవుడు వారికి గుడారాన్ని గురించి చెప్పాడు. గుడారాన్ని ఎలా నిర్మించాలి, రూపకల్పన. తర్వాత 32-34 అధ్యాయాల్లో వారు ఆలస్యం చేయడం మనం చూస్తాం. వారు ఏ విషయాలు ఆలస్యం చేశారు? మందిరం కట్టడంలో ఆలస్యం, గుడారాన్ని నిర్మించడంలో ఆలస్యం, చాలా విషయాలు తప్పిపోయారు. ఇక 35-40 అధ్యాయాల్లో ముగింపును మనం చూస్తాం. కనుక ఈ 3 భాగాలుగా నిర్గమకాండం ఉంది. నిర్గమనం మొదటి 18 అధ్యాయాలు, 19-24 అధ్యాయాలు ధర్మశాస్త్రం, 25-40 అధ్యాయాల్లో ప్రత్యక్ష గుడారం. ఈ 3 ప్రధానమైనవి. 3 గుర్తుపెట్టుకోండి. నిర్గమకాండం అంటే 1 నిర్గమనం, 2వది ధర్మశాస్త్రం, 3వది ప్రత్యక్ష గుడారం. ఈ 3 గుర్తుపెట్టుకోండి. కనుక దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన తన శక్తినంతా అక్కడ ప్రయోగించి వారిని విడిపించినట్లుగా మనం చూస్తారు. ఆ విడిపించబడిన ప్రజలు పవిత్రంగా ఉండాలి. వారు దేవుని జ్ఞానంతో, భయంతో వారు కొనసాగాలి. అందుచేత నిర్గమకాండంలో దేవుని యొక్క పరిపాలన మనం ఇక్కడ చూస్తాం. వారికి నూతన రాజ్యాంగం ఇచ్చాడు. ఇశ్రాయేలు జాతికి దేవుడు నూతన రాజ్యాంగం ఇచ్చాడు. దేవుని ఆరాధన చేయడానికి గుడారాన్ని ఇచ్చాడు. ఇవన్నీ కూడా నిర్గమకాండంలో ప్రాథమికమైన సూత్రాలు మనం చూస్తాం. అయితే మోషే ద్వారా వచ్చిన ప్రతిపాదన ఫరో అమలు చేయడు, వ్యతిరేకిస్తాడు. ఎన్నో అవరోధాలు కలుగుతాయి. 8 సార్లు రిక్వెస్ట్ చేశారండి ఫరోను, నా ప్రజలు విడిపించు, నా ప్రజలు విడిపించు. 8 సార్లు తిరస్కరించాడు. అందుచేత దేవుడు 10 చావు దెబ్బలు కొట్టాడు. 8 అభ్యర్థనలు, 8 తిరస్కారాలు, 10 చావు దెబ్బలు. ఇది నిర్గమకాండంలో ప్రాథమికంగా మనం నేర్చుకునేది. నా ప్రజలు పోని, నా ప్రజలు పోని, నా ప్రజలు విడుదల కావాలి. 8 సార్లు అభ్యర్థించాడు, 8 సార్లు తిరస్కరించాడు ఫరో. అందుకని దేవుడు 10 తెగుళ్ళు పంపించాడు. అందుకని నేను ఏమంటానంటే ఈ 10 తెగుళ్ళు 10 చావు దెబ్బలు. 8 అభ్యర్థనలు, 8 తిరస్కారాలు, 10 చావు దెబ్బలు. తర్వాత దేవుడు వారిని ఎలా విడిపించాడో మనం చూస్తాం. గోషేను నుండి ఎర్ర సముద్రం దాకా వారు నడిపించే ప్రయాణం ఏదైతే ఉందో, ఇది ఒక్కొక్క ప్రయాణం ఒక్కొక్క ఆధ్యాత్మిక సంగతి. అందుచేత ఎర్ర సముద్రం నుండి సీనాయికి వెళ్ళాలంటే అక్కడ మనం చూస్తే 15వ అధ్యాయం 1 నుంచి 16వ అధ్యాయం 1 వరకు ఒక నెల పట్టింది. ఎడారికి వెళ్ళడానికి ఒక నెల. సీనాయికి వెళ్ళడానికి 16వ అధ్యాయం 1 నుంచి 18వ అధ్యాయం 27 వచ్చే వరకు
2 వారాలు పట్టింది. ఈ 3 దశల్లో ప్రాచీన చరిత్రకు చెందిన ముగ్గురు కనిపిస్తారు. ఇశ్రాయేలు, ఐగుప్తు, దేవుడు. ఈ ముగ్గురు చరిత్రలో ఇందులో మనం చూస్తాం. అందుచేత దేవుడు వారికి నిర్గమాన్ని ఇచ్చాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో ఈ నెల మీకు మొదటిది నీసాను మాసం అన్నాడు. అంటే మనకు వచ్చే ఏప్రిల్ నెల వారికి జనవరి అన్నమాట. మనకి ఏప్రిల్ వచ్చిందనుకోండి, ఇశ్రాయేలు ప్రజల క్యాలెండర్ వేరు, అది వారికి జనవరి అన్నమాట. దేవుడు వారికి నూతన క్యాలెండర్ ఇచ్చాడు. వారి జీవితం అక్కడ ప్రారంభమవుతున్నట్లుగా మనం చూస్తాం. నిర్గం అంటేనే స్వేచ్ఛ అని అర్థం. న్యూ ఫ్రీడమ్ అంటాడు, స్వేచ్ఛ వారికి కలిగింది. వారు దాస్య గృహమైన ఐగుప్తు నుంచి వారు బయటకు వచ్చి దేవుడి జ్ఞానంతో వారు బయలుదేరినారుగా మనం చూస్తాం. నిర్గమకాండం అంటే ఏంటి? నిర్గమకాండంలో మనం కొన్ని ప్రధానమైన సంగతులు నేర్చుకుంటాం. నిర్గమకాండంలో ఏమేమి నేర్చుకుంటాం? ఒకటి, నిర్గమకాండంలో నూతన జీవితంతో ప్రారంభమవుతుంది. నూతన జీవితం మనసులో పెట్టుకోండి. రెండవది నూతన స్వేచ్ఛ, న్యూ ఫ్రీడమ్, న్యూ లైఫ్, న్యూ ఫ్రీడమ్. నూతన జీవితం, నూతనమైన స్వేచ్ఛ. రెండవదిగా అంటే దాస్యం నుంచి వారిని విడిపించాడు, స్వేచ్ఛనిచ్చాడు. అందుకని ఐగుప్తుకి దాస్య గృహం అని పేరు పెట్టాడు. ఇశ్రాయేలు జాతి స్వేచ్ఛ పొంది వారు విడుదల కలిగినట్లుగా మనం నిర్గమకాండంలో రెండవదిగా మనం చూస్తాం. మూడవదిగా నూతన సహవాసానికి వారిని పిలిచాడు, న్యూ ఫెలోషిప్, నూతన సహవాసం. పస్కాకు సంబంధించి మనం ఏం చేస్తామంటే, మీకు జ్ఞాపకార్థమైంది యెహోవాకు పండుగ దాన్ని ఆచరించాలి అన్నాడు. తరతరములకు నిత్యమైన కట్టడిగా దాన్ని ఆచరించాలని చెప్పి నూతన సహవాసం. పాత నిబంధన పండుగ ఎప్పుడు కూడా సహవాసాన్ని చూపిస్తుంది. మీరు పండుగలు ఏదైనా తీసుకోండి, అది సహవాసాన్ని గురించే మాట్లాడతాం. నాలుగవదిగా నూతన అభయం. నేను మీకు తోడుగా ఉంటాను, మీరేం భయపడకండి, మీరు నాకు ప్రజలు, నేను మీకు దేవుడిని అంటాను అభయ హస్తం ఇచ్చాడు ప్రభు. కనుక నిర్గమకాండంలో ప్రాముఖ్యంగా 4 సంగతులు నేర్చుకుంటామండి. మొదటిది నూతన జీవితం, రెండవది నూతన స్వేచ్ఛ, మూడవది నూతన సహవాసం, నాలుగవది నూతన అభయం. ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. మరలా చెప్తాను, గుర్తుపెట్టుకోండి, రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఒకటి, నూతనమైన జీవితం, నూతన జీవితం. రెండవది నూతన స్వేచ్ఛ, మూడవది నూతన సహవాసం, నాలుగవది అభయం. యేసు ప్రభులో కూడా ఈ 4 మనకు దొరికాయి. ఇంకా గొప్ప ఆశీర్వాదాలు దొరికాయి యేసు ప్రభులో. ఒకప్పుడు మనం పాపముల దాస్యంలో ఉన్నాం, ప్రభు మనకి ఏమిచ్చాడు? నూతన జీవితం ఇచ్చాడు, న్యూ లైఫ్. కొత్తగా జన్మించారు కానీ, అంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలని నికోదేముతో చెప్పాడు ప్రభు. యేసు ప్రభు స్వయంగా ప్రాణం పెట్టి మనకేమి ఇచ్చాడంటే, ఆయన నూతన జీవితాన్ని ఇచ్చాడు. దాంతోపాటు నూతన స్వేచ్ఛ, న్యూ ఫ్రీడమ్. క్రీస్తులో మనం స్వతంత్రం అయిపోయాము. మూడవదిగా నూతన సహవాసం, చక్కని సహవాసంలో ప్రభు మనం ఉంచాడు. నాలుగవదిగా నూతన అభయం. ఏంటది? నేను మీకు తోడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలు, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేనే యెహోవా అని చెప్పాడు క్రీస్తు ప్రభు అన్నాడు. మనకు అభయహస్తం ఇస్తున్నాడు. కనుక క్రీస్తును మన పస్కా పశువు దించబడ్డాడు. ఆయన ద్వారా ఇశ్రాయేలుకి ఎలాగైతే నూతన జీవితం, స్వేచ్ఛ, సహవాసం, అభయం దొరికాయో, క్రీస్తు ప్రభు సువార్త విన్నప్పుడు విశ్వాసకి అవన్నీ కూడా అందించబడుతున్నాయి. వాస్తవానికి ఈ నిబంధన మనకు లేదు, కానీ క్రీస్తు ప్రభులో మనకు ఈ నిబంధన దొరికింది. కనుక ఇశ్రాయేలు ప్రజలకు విడుదల, అదే యేసు క్రీస్తు ప్రభులో మనకు విడుదల మనం చూస్తాం. అయితే పాత నిబంధనలో కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా వినాలి. అదేంటంటే, దేవుడు తీర్పును పంపించేటప్పుడు చాలా జోక్యం మనం చూస్తాం, దేవుని యొక్క జోక్యం. అదేంటంటే, తెగుళ్ళు పంపించాడు. తెగుళ్ళతో పాటు ఆఖరి తెగులు ఏంటంటే ప్రథమ సంతానాన్ని చంపాడు. ఐగుప్తులో ప్రథమ సంతానాన్ని ఎంతమంది ఇచ్చడం, అక్కడ మనం చూస్తే దాంతో ఆగిపోలేదు ఆయన యొక్క తీర్పు. దాని కొనసాగింపుంటే చెప్పన, ఐగుప్తు సేనలను
ఎర్ర సముద్రంలో ముంచేశాడు. అర్థమైందా మీకు? దేవుని తీర్పు ప్రథమ సంతతితోనే ముగించలేదు. దాని కొనసాగింపు ఏంటంటే ఐగుప్తు సేనలను, ఫరో రథ సైన్య సమూహాల్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. రెండవదిగా దేవుని కృప మనం చూస్తాం. దేవుని కృప ఏంటి? ఎవరైతే ఇంటికి రక్తం పూసుకుంటారో ఆ రక్తం పూసుకోబడినటువంటి ఇళ్ళన్నిటికి కూడా తీర్పు నుంచి మినహాయింపు, ఇశ్రాయేలు ప్రజలకు విడుదల కలిగింది. రక్తం ద్వారా విడుదల మనం చూస్తాం. తర్వాత దేవుడు వారికి ఆయన తన బలాధిక్యత ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఇంకో మాట చెప్పనా? ఆరిన నేల మీద హైవే రోడ్లో వెళ్ళారట వాళ్ళు. ఇదంతా దేవుని యొక్క గొప్ప కృప, ఆయన బలాధిక్యం అక్కడ మనం చూస్తాం. 4వదిగా మార్గదర్శకత్వం మనం చూస్తాం. 5వదిగా ఆహార సరఫరా ఉంది. తర్వాత దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతలు మా నిర్గమకాండలో చూస్తాం. కనుక ఈ విషయాలు విన్న మనం ప్రభుని స్తుతించబద్దులమైన క్రీస్తు ప్రభులో మనకు దొరికిన ఆశీర్వాదాలను బట్టి మన ప్రభుని స్తుతించాలి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక.